నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు 6 కీలక బిల్లులు ప్రవేశపెట్టనున్న కేంద్రం చర్చల సమయాన్ని ఖరారు చేసిన బీఏసీ. చలో పార్లమెంట్కి కాక్రోచ్ జనతా పార్టీ పిలుపు. ఢిల్లీలో భద్రతను కట్టుదిట్టం చేసిన పోలీసులు హై సెక్యూరిటీ జోన్లో ర్యాలీకి అనుమతి లేదని ప్రకటన. టీఎంసీ రెబల్ ఎంపీలపై నేడు స్పీకర్ నిర్ణయం. ఎన్సీపీలో విలీనంపై నిర్ణయం తీసుకోనున్న ఓం బిర్లా. స్పీకర్ కార్యాలయానికి పత్రాలు అందించిన కాకోలి ఘోష్. సుప్రీంలో ఇవాళ అయోధ్య విరాళాల చోరీ కేసు విచారణ. సీల్డ్ కవర్లో స్టేటస్ రిపోర్ట్ అందించిన సిట్. ట్రస్ట్తో పాటు కేంద్రం యూపీ ప్రభుత్వానికి నోటీసులు. ఎస్ఐఆర్ పై ప్రతి ఒక్కరూ సీరియస్ గా ఉండాలి. పని చేయని ఇన్ఛార్జ్లపై కఠిన చర్యలు. ఆగస్టు 3 వరకు గాంధీ భవన్ వైపు రావద్దన్న రేవంత్. తెలంగాణ ఇచ్చిన కుటుంబం నాశనం కోరుకుంటారా? సోనియా కాళ్లు మొక్కిన సంగతి మర్చిపోయారా? కేసీఆర్ రక్తంలోనే నిజాయితీ కృతజ్ఞత లేదన్న జగ్గారెడ్డి. తల్లిదండ్రులు కావాలనే మీ కలకు ఎందుకు ఆలస్యం? ఇప్పుడు ఉచిత కన్సల్టేషన్, ఉచిత స్కాన్, IVF పై 20,000 వరకు తగ్గింపుతో మీ పేరెంట్హుడ్ ప్రయాణానికి 49 తోడుగా. వేలాది కుటుంబాల నమ్మకం 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. నిజామాబాద్ లో నేడు మంత్రులు ఎమ్మెల్యేల పర్యటనలు. ఎస్ఐఆర్ ప్రక్రియపై ప్రత్యేకంగా ఫోకస్. నిజామాబాద్ నుండి PCC చీఫ్ పర్యవేక్షణ. తెలంగాణలో ఎల్ నినో ప్రభావంపై రివ్యూ. ప్రత్యామ్నాయ పంటల సాగుపై నేడు మంత్రుల భేటీ. ప్రజాపాలన అంశాలపై జిల్లాల వారీగా సమీక్ష. నేడు ఇందిరమ్మ LIG హౌసింగ్ టవర్స్ ప్రారంభం. పట్టణ పేదల కోసం కొత్త గృహ పథకం. హైదరాబాద్ క్యూర్ పరిధిలో తొలి దశ నిర్మాణాలు. నేడు జానారెడ్డితో అబ్జర్వర్ జగ్గారెడ్డి భేటీ. తుంగతుర్తి పంచాయతీపై కొనసాగనున్న చర్చ. ఒక నిర్ణయం వెలువడే అవకాశం. నేడు లోకేష్ అధ్యక్షతన GOM మీట్. ఉద్యోగాల కల్పనపై సమీక్ష. 20 లక్షల ఉద్యోగాల లక్ష్యంపైనే చర్చ. మంత్రి అచ్చెన్నతో కలిసి ఢిల్లీకి ఆక్వా రైతులు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్తో ఇవాళ సమావేశం. ఫీడ్ ధరల నియంత్రణపై దృష్టి పెట్టాలని వినతి. అభివృద్ధి చేస్తున్నారా లేక స్కామ్ చేస్తున్నారా? ప్రైవేటీకరణతో రాష్ట్ర ప్రయోజనాల్ని తాకట్టు పెడతారా? రామాయపట్నం పోర్టుపై చంద్రబాబుకి జగన్ ప్రశ్నలు. హైదరాబాద్ జాతీయ పోలీస్ అకాడమీలో దారుణం. చైనీ లేడీ ఆఫీసర్ కు లైంగిక వేధింపులు. IPS ఉదయ్ కృష్ణారెడ్డిపై కేసు. సరూర్ నగర్ పోచమ్మ దేవాలయంలో చోరీ. మహబూబాబాద్ జిల్లాకు చెందిన బూర్ల అనిల్ అరెస్ట్. అమ్మవారి ఆభరణాలు, హుండీ, నగదు స్వాధీనం. తిరుపతి జిల్లా పెద్దూరులో ఇసుక లారీలో అడ్డగింత. అక్రమంగా వందల లారీల లోడు తరలింపు. ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటున్న గ్రామస్తులు. డాన్స్ అసోసియేషన్ వివాదానికి ఫుల్ స్టాప్. ఫెడరేషన్, అసోసియేషన్ ఉమ్మడి ప్రకటన. చిరంజీవి, బాలకృష్ణ చొరవ చూపారన్న జానీ. లార్డ్స్ వన్డేలో భారత్ ఓటమి. 3 వన్డేల సిరీస్ 2-1తో ఇంగ్లాండ్ కైవసం. రోహిత్ శర్మ అద్భుత సెంచరీ వృథా. జపాన్ ఓపెన్ గెలిచిన భారతీయురాలిగా రికార్డ్. PV సింధుకి ప్రధాని అభినందనలు. ఈ విజయం యువ క్రీడాకారులకు స్ఫూర్తి అన్న మోదీ.